హలో వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మేము ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మ్యాథమెటిక్స్ 2B నుంచి సెకండ్ మెథడ్ ఇంటెగ్రల్స్ ఆఫ్ ద ఫార్మ్ సెకండ్ మెథడ్ మనం నేర్చుకుందాం. ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ మనం నేర్చుకున్నాం. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా మీకు మా ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది, సరేనా? సో సెకండ్ మెథడ్లో ఎలా ఉంటాయంటే ఇంటెగ్రల్స్, ఫస్ట్ ఇంటెగ్రల్ చూడండి, ఇంటెగ్రల్ 1/a + r - b cos x dx. సెకండ్ ఇంటెగ్రల్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటెగ్రల్ 1/a + r - b sin x dx. Third integral is of the form integral 1/a cos x + r - b sin x dx. Fourth integral is of the form integral 1/a cos x + r - b sin x + r - c dx. మరి ఇక్కడ విషయం ఏమంటే ఈ 4 ఫార్మ్స్ సెకండ్ మెథడ్ కిందకి వస్తాయి, అవునా? సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చేద్దాము. ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1/5 + 4 cos x dx. ఇక్కడ ఇది ఏ ఫామ్? సెకండ్ మెథడ్ అని తెలుస్తోంది, కాకపోతే ఏ ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్, అంటే ఈ ఫామ్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 5, అదే విధంగా బి వాల్యూ cos x కోఎఫిషియంట్ ఎంత అంటే 4, సరేనా? మనమేం ఏ వాల్యూ బి వాల్యూ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను మీకు ఐడెంటిఫై చేయడానికి మాత్రం చూపిస్తున్నాను, సరేనా? ఫస్ట్ స్టెప్ ఏమంటే ఇందులో గివెన్ ఇంటెగ్రల్ ని ఐ అనుకోవాలా. సో దీన్ని ఐ అనుకోవాలా, కాబట్టి లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/5 + 4 cos x dx గా రాసుకున్నా, అవునా? రాసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అని రాసుకోవాలా. పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకోవాలా. అప్పుడు dx వాల్యూ ఏమవుతుందంటే dx ఈజ్ ఈక్వల్ టు 2dt/1 + t² వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఎందుకు tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకోవాలి, ఇక్కడ ఎక్కడుంది ప్రాబ్లంలో అని. ప్రాబ్లంలో ఎక్కడుందంటే cos x అంటే ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే 1 - tan² x/2. cos x అంటే 1 - tan² x/2 డివైడెడ్ బై 1 + tan² x/2. అంటే ఈ ఫార్ములా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో మనం నేర్చుకున్నాము. ఇక్కడ cos x అంటే 1 - tan² x/2 / 1 + tan² x/2, కాబట్టి tan x/2 ని t అనుకుంటా. అప్పుడు cos x కి ఏమవుతుంది ఫార్ములా, ఇదంతా t అయిపోతే t² అవుతుంది, ఇది ఇక్కడ t², కాబట్టి 1 - t²/1 + t². మరి ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, ఏంటి అది అంటే dx వాల్యూ ఇది ఎలా వచ్చింది అని. సో నేను మీకు చేసి చూపిస్తాను. ఎగ్జామ్ లో మీరైతే చేయాల్సిన అవసరం లేదు, నేనైతే ఇక్కడ మీకు చేసి చూపిస్తాను. చూడండి, దీన్ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయాలా అంటే d/dx తీసుకోవాలా. ఎప్పుడైతే d/dx తీసుకుంటామో d/dx ఆఫ్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు dt/dx, అవునా? d/dx ఆఫ్ tan x అంటే ఏంటి ఫార్ములా, డిఫరెన్షియేషన్ లో ఉంది secant² x, కాబట్టి d/dx ఆఫ్ tan x/2 మీన్స్ secant² x/2 వస్తుంది. మళ్ళా x/2 ని డిఫరెన్షియేట్ చేస్తే 1/2 వస్తుంది, అవునా? ఈజ్ ఈక్వల్ టు dt/dx కదా. కానీ secant² x/2 అంటే మనకు ఫస్ట్ ఇయర్ లో ఒక ఫార్ములా ఉంది, secant² θ - tan² θ ఈజ్ ఈక్వల్ టు 1, అవునా? ట్రిగ్నోమెట్రీలో వస్తుంది. కానీ secant² θ అంటే మనం ఏం రాసుకుంటాము, 1 + tan² θ గా రాసుకుంటాం. అంటే ఇక్కడ కూడా secant² x/2 ని నేను ఎలా రాసుకుంటానంటే 1 + tan² x/2 గా రాసుకుంటాను. మళ్ళీ tan x/2 అంటే మనం ఏమనుకున్నాం, t అనుకున్నాం, కాబట్టి సో ఇదంతా ఏమవుతుందంటే 1 + t² అవుతుంది, అవునా? కానీ మనకు dx వాల్యూ కావాలి, కాబట్టి ఈ 2 వచ్చి ఇక్కడ పైకి వస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 2dt గా మారుతుంది. dx ఇక్కడికి వచ్చేస్తుంది. సో dx ఈ ప్లేస్ లోకి వచ్చేస్తుంది, డినామినేటర్ నుంచి న్యూమరేటర్ కి వస్తుంది. ఇక్కడ dt ఏమవుతుందంటే 2dt గా అవుతుంది. కానీ మనకు కావాల్సింది dx వాల్యూ, కాబట్టి dx ఈజ్ ఈక్వల్ టు 2dt/1 + t². అందుకే మీరు గమనించారా, నేను డైరెక్ట్ గా రాసేసాను. ప్రతి ప్రాబ్లం కి నేను డైరెక్ట్ గా రాసేస్తాను, మీరు కూడా ఎగ్జామ్ లో ఏమీ చేయాల్సిన అవసరం లేదు, అవునా? ఓకే, సో మరి అయితే మీకు ఇప్పుడు అర్థమైపోయింది ఏమని అంటే పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకోవాలి. తర్వాత dx ఏమవుతుంది, 2dt/1 + t² అవుతుంది. మరి cos x ఏమవుతుందంటే cos x వాల్యూ ఎంత అంటే 1 - t²/1 + t². ఎందుకు సార్ అంటే cos x అంటే 1 - tan² x/2 / 1 + tan² x/2, tan x/2 అంటే t, కాబట్టి 1 - t²/1 + t² అవుతుంది, అవునా? ఇప్పుడు ప్రాబ్లం చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్
1/5 plus 4 cos x. Cos x means 1 minus t square by 1 plus t square. అవునా? ఇంటూ dx అంటే ఏంటి? 2 dt by 1 plus t square. ఇలా రాసుకోవాలి. రాసుకున్న వెంటనే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది. 5 1 jar 5 అవుతుంది. 5 into t square 5t square అంటే మొత్తానికి LCM ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే 1 plus t square కాబట్టి 1 divided by 5 1 jar 5 అవుతుంది. 5 into t square 5t square అవుతుంది. 4 1 jar 4 అవుతుంది. 4 into t square 4t square మొత్తానికి డివైడెడ్ బై 1 plus t square గా రాసుకుంటా. ఇక్కడ మొత్తానికి డివైడెడ్ బై లేదు కానీ ఇక్కడ రాసుకున్నాను, అందుకే 5 తో మల్టిప్లై చేశాను. అవునా? ఇక్కడ 2 dt డివైడెడ్ బై 1 plus t square గా రాసుకుంటా. కానీ కింద ఈ డినామినేటర్ లో ఉన్న 1 plus t square పైకి వచ్చేస్తుంది. మీకు తెలుసు కదా 1/2/3 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 3 పైన రాసుకొని 3/2 గా రాసుకోవచ్చు. రెసిప్రోకల్ అవుతుంది. కాబట్టి కింద నుంచి 1 plus t square నేను పైన రాసుకుంటాను. వెంటనే మీరు ఏం చేయాలి అంటే 1 plus t square 1 plus t square క్యాన్సిల్ చేయాలి. న్యూమరేటర్ లో ఒక 1 plus t square, డినామినేటర్ లో ఒక 1 plus t square. 2 వచ్చి ఇంటెగ్రల్ బయట రాసుకోవాలి. ఎందుకంటే బికాస్ దట్ ఈజ్ ఏ కాన్స్టెంట్. సో 2 ఇంటెగ్రల్ 1/5 plus 4 means 9. 5t square లో 4t square సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ t square dt. అర్థమైందా? సో 9 అంటే ఏంటి? 3 square. 3 square అంటే 3 3 jar 9. కాబట్టి 9 ప్లేస్ లో నేను ఇక్కడ ఏం రాసుకుంటానంటే 3 square గా రాసుకుంటాను. ఇది ఏ ఫార్ములా సార్ అంటే ఇంటెగ్రల్ 1/a square plus x square dx is equal to ఏంటి ఫార్ములా? 1/a tan inverse of x by a plus c tan inverse of x by a plus c. 9 స్టాండర్డ్ ఇంటెగ్రల్స్ లో ఉంది ఈ ఫార్ములా. కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా a అంటే 3 ఇక్కడ, x అంటే t, dx అంటే dt. కాబట్టి దీన్ని ఆ ఫార్ములా ఫామ్ లో రాస్తాను. అంటే 1/a అంటే 1/3 tan inverse of x by a. x by a అంటే t by 3 plus c. plus c is integration constant. మరి లాస్ట్ స్టెప్ ఏంటి అంటే 2 1 jar 2 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తాను కాబట్టి 2/3 గా రాసుకుంటాను. 2/3 tan inverse of t అంటే స్టార్టింగ్ లో నేను ఏమనుకున్నాను? t అంటే ఏమి? tan x by 2 divided by 3 plus c is our final answer. I equal to. సో క్వశ్చన్ అన్ని మనము I అనుకున్నాము, I వాల్యూ అయితే వచ్చేసింది. ఈ మెథడ్ పైన అయితే మేము క్వశ్చన్ చేసేసాము. మరి ఇకపోతే సెకండ్ క్వశ్చన్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఏ మెథడ్ అంటే సెకండ్ మెథడే, కానీ ఎన్నో ఫామ్ అంటే సెకండ్ ఫామ్. సెకండ్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది? ఇంటెగ్రల్ 1/a plus or minus b sin x dx. ఫస్ట్ ఫామ్ ఏమి? ఇంటెగ్రల్ 1/a plus or minus b cos x dx. ఇక్కడ ఇంటెగ్రల్ 1/a plus or minus b sin x dx. Now this is of the form second question. సెకండ్ ఫామ్ లో ఉంది. ఇక్కడ a వాల్యూ ఎంత అంటే 4, b వాల్యూ ఎంత అంటే 5. సరేనా? సో కాబట్టి ఇది బాగా అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్ ని ఇది సెకండ్ మెథడ్ లో సెకండ్ ఫామ్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ని నేను ఏమనుకుంటానంటే లెట్ I is equal to ఇంటెగ్రల్ 1/4 plus 5 sin x dx గా రాసుకుంటా. అవునా? రాసుకున్న వెంటనే పుట్ tan x by 2 is equal to t అని రాసుకుంటా. పుట్ tan x by 2 is equal to t. అప్పుడు వెంటనే dx ఏమవుతుందంటే dx is equal to 2 dt by 1 plus t square. మరి ఇక్కడ dx వాల్యూ ఎలా వచ్చిందంటే tan x by 2 is equal to t ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు x వచ్చింది. నేను అది చేయడం లేదు, మీకు అది తెలుసు, ఇందాక మీకు చేసి చూపించాను కాబట్టి నేను మీకు అది చేయడం లేదు. సరే, ఇక్కడ ఇంకో విషయము, sin x అంటే ఫార్ములా ఉంది. ఏంటది అంటే sin x is equal to 2 tan x by 2 divided by 1 plus tan square x by 2. ఇందాక cos x అంటే చెప్పాను ఏమని అంటే 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. ఇక్కడ మాత్రము sin x అంటే 2 tan x by 2 by 1 plus tan square x by 2. కాబట్టి sin x ని నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తానంటే 2t by 1 plus t square గా రాస్తాను. అది కూడా రాసుకోండి. sin x ని ఎలా రాస్తానంటే 2t by 1 plus t square గా రాస్తాను. అవునా? సో ఇప్పుడు గివెన్ ఇంటెగ్రల్ ఏమవుతుందంటే I is equal to ఇంటెగ్రల్ 1/4 plus
5 sin x మీన్స్ 2t by 1 plus t square. మరి ఇక్కడ dx వాల్యూ ఎంత అంటే 2 dt by 1 plus t square గా రాసుకుంటాం. అవునా? తర్వాత ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది. 1 by 4 1 jar 4 అవుతుంది. ఇక్కడ 4 into t square ఎంత అంటే 4t square అవుతుంది. కాబట్టి 4 1 jar 4 4 into t square 4t square 5 into 2t means 10t divided by 1 plus t square గా రాసుకుంటాను. మరి ఇక్కడ ఏంటి అంటే 2 dt divided by 1 plus t square. ఇది మాత్రం అలాగే రాసుకున్నాం. కానీ డినామినేటర్ లో ఉన్న 1 plus t square న్యూమరేటర్ లో రాసుకోవాలి. అంటే ఈ ప్లేస్ లో రాయాలి. 1 plus t square 1 plus t square will gets cancel. ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, బయట రాసుకుంటాను. ఇంటెగ్రల్ 1 by ఫస్ట్ 4t square రాస్తాను, తర్వాత 10t రాస్తాను, తర్వాత 4 రాస్తాను. 4t square plus 10t plus 4 dt గా రాసుకున్నా. అవునా? కానీ దీన్ని మాత్రం నేను సపరేట్ గా రాసుకొని సింప్లిఫై చేస్తాను. బాగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 4t square plus 10t plus 4 ఇది మాత్రం సపరేట్ గా రాసుకున్నాను. ఇందులో 4 కామన్ చేయాలి. ఎందుకు కామన్ చేయాలి అంటే టీ స్క్వేర్ పక్కన 4 ఉంది కాబట్టి టీ స్క్వేర్ కోఎఫిషియంట్ ని 1 చేసుకోవాలి. అందుకే 4 కామన్ చేయాలి. సో 4 కామన్ చేస్తే టీ స్క్వేర్ ప్లస్ 10t by 4 లో 4 కామన్ చేస్తే 10t by 4 గా రాసుకోవచ్చు. 10t లో 4 కామన్ చేస్తే 10t by 4 గా రాసుకోవచ్చు. 4 లో 4 బయటికి వెళ్ళిపోతే 1 గా రాసేసుకోవచ్చు. సో ఇక్కడేమో 4 అలాగే ఉంటుంది, టీ స్క్వేర్ అలాగే ఉంటుంది. 10t ని 2 into t into 5 by 4 గా రాసుకుంటాను. ప్లస్ 5 by 4 హోల్ స్క్వేర్ యాడ్ చేసుకున్నాను. అదే విధంగా 5 by 4 హోల్ స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేసేస్తాను. తర్వాత ప్లస్ 1 అని రాస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మీకు అర్థం అవ్వాలి. బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళా సేమ్ వస్తుంది. ఎందుకంటే టీ స్క్వేర్ ప్లస్ 2 into t into 5 by 4 అంటే 10t by 4 లాస్ట్ లో ప్లస్ 1 ఉంది. మరి ఇది ఇలా ఎందుకు రాసుకున్నాను? ఎందుకు 5 by 4 తో మల్టిప్లై చేసి 5 by 4 హోల్ స్క్వేర్ యాడ్ చేసి 5 by 4 హోల్ స్క్వేర్ తీసేసాను అంటే ఇన్ ఆర్డర్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఏ ఫామ్ లో ఉంది? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. b అంటే ఎంత? 5 by 4. a అంటే ఎంత? t. కాబట్టి ఆ ఫామ్ లో రావడం కోసమే 5 by 4 హోల్ స్క్వేర్ ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను. ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ అయితే మళ్ళా సేమ్ వస్తుంది. కాబట్టి దీన్ని మాత్రము నేను ఎలా రాస్తానంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ గా రాస్తాను. అంటే 4 into a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a అంటే t, b అంటే 5 by 4. కాబట్టి t ప్లస్ 5 by 4 హోల్ స్క్వేర్. ఈ రెండింటిని సింప్లిఫై చేయాలా? అక్కడ ఏముంది? మైనస్ 5 by 4 హోల్ స్క్వేర్ అంటే 25 by 16 ప్లస్ 1. సరే, ప్లస్ 1 నేను ముందుకు రాసేస్తాను. సబ్ట్రాక్ట్ చేయాలి. 16 1 16 అవుతుంది. సో 16 మైనస్ 25 by 16 అంటే విల్ గెట్ ఎంత? హౌ మచ్? మైనస్ 9 by 16. అవునా? మైనస్ 9 by 16. మైనస్ ఏమో అలాగే ఉంటుంది. 9 by 16 ని 3 by 4 హోల్ స్క్వేర్ గా రాసుకుంటాం. అంటే మొత్తం దీని వాల్యూ అంతా ఏమవుతుందంటే మైనస్ 3 by 4 హోల్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ రాసేస్తాను మైనస్ 3 by 4 హోల్ స్క్వేర్ గా రాసేసాను. అవునా? సో ఇది తీసుకెళ్లేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాను. అక్కడ నేను ఎక్కడైతే స్టాప్ చేశానో సో ఈ ప్లేస్ లో దాని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నామే, ఈ వాల్యూ తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 2 by 4 వస్తుంది. by 4 ఎలా వచ్చిందంటే అక్కడ మనం కామన్ చేసిన 4 ని by 4 గా రాసుకుంటాను. 1 divided by ఇంటెగ్రల్ 1 divided by t plus 5 by 4 హోల్ స్క్వేర్, t plus 5 by 4 హోల్ స్క్వేర్, ఆ తర్వాత మైనస్ 3 by 4 హోల్ స్క్వేర్ dt గా రాసుకున్నా. 3 by 4 హోల్ స్క్వేర్ dt గా రాసుకున్నా. అర్థమైందా? తర్వాత 2 by 4 అంటే 2 1 2 2 క్యాన్సిల్ అవుతుంది. హియర్ విల్ గెట్ 1 by 2. కాకపోతే ఇది ఏం ఫార్ములా యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇంటెగ్రల్ 1 by x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ dx is equal to 1 by 2a log mod x minus a log mod x minus a divided by x plus a plus c. ఈ ఫార్ములా మీకు 9 స్టాండర్డ్ ఇంటెగ్రల్స్ లో ఒక ఫార్ములా. కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా x అంటే ఏంటి? t ప్లస్ 5 by 4, a అంటే ఏంటి? 3 by 4. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం రాస్తానంటే 1 by 2 అలాగే ఉంటుంది.
1/2a 1/2a 2a అంటే ఏంటి 2 into 3/4 log mod x minus a అంటే t plus 5/4 x అంటే t plus 5/4 minus a అంటే minus 3/4 divided by t plus a అంటే x plus a అంటే ఏమి t plus 5/4 plus 3/4 గా రాసేసుకుంటాం. రాసి లాస్ట్ లో ప్లస్ సి రాస్తాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ప్లస్ సి రాస్తాను. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, ఈ 4 న్యూమరేటర్కి వచ్చేస్తుంది, 4 1 jar 4 గా మారుతుంది. కాబట్టి కింద 4 ఇక్కడ రాసుకోను, 4 ని రబ్ చేసేస్తాను, 2 అట్లే ఉంటుంది, ఇంటూ 3 ఉంటుంది. ఇక్కడ 2 రెండు 2లు క్యాన్సిల్ చేస్తే పైన ఒక 4 క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే 2 2 jar 4 కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్ లో కేవలం ఇక్కడ ఏముంటుందంటే 1/3 మాత్రమే ఉంటుంది. అర్థమైందా? ఓకే, ఇక్కడ 5/4 minus 3/4 అంటే 2/4 వస్తుంది. 2/4 అంటే మీ అందరికీ తెలుసు 1/2. సో ఇక్కడ మనకు 1/2 వస్తుంది. 5/4 plus 3/4 అంటే 8/4 వస్తుంది. 8/4 అంటే 2, అవునా? సో ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ మోడ్ ఇక్కడ క్లోజ్ చేసేస్తాను, ఇక్కడ ప్లస్ సి రాసేసుకున్నాను, అవునా? కానీ లాస్ట్ లో t అంటే tan x/2 సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి i is equal to 1/3 log mod ఎంత అంటే t అంటే tan x/2 కాబట్టి tan x/2 plus 1/2 డివైడెడ్ బై tan x/2 plus c గా రాసేసుకుంటాం, అవునా? ఓకే, సారీ, +2 plus c గా రాసేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ లో మనకు థర్డ్ క్వశ్చన్, ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1/5 + 4 cos 2x dx. మరి ఇది ఏ మెథడ్ అంటే సెకండ్ మెథడ్ లో ఫస్ట్ ఫామ్ ఎలా ఉంటుంది, ఇంటెగ్రల్ 1/a ± b cos x dx. ఆ ఫామ్ లోనే ఉందా లేదా? సో a వాల్యూ ఎంత 5, అలాగే b వాల్యూ ఎంత 4. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించారో లేదో, ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఈ థర్డ్ క్వశ్చన్ రెండు సిమిలర్ గా ఉంటాయి. కావాలంటే నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏముంది, ఇంటెగ్రల్ 1/5 + 4 cos x dx. కానీ ఇక్కడ మీరు థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇంటెగ్రల్ 1/5 + 4 cos 2x dx అంటే అక్కడ cos x ఉన్నింది, ఇక్కడ ఏముంది cos 2x. సో డిఫరెన్స్ ఏమి అని మీకు బాగా తెలుస్తుంది, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏమనుకోవాలంటే i అనుకోవాలి. లెట్ i is equal to ఇంటెగ్రల్ 1/5 + 4 cos 2x dx, అవునా? అనుకున్న వెంటనే పుట్ tan x/2 is equal to t అని రాసుకుంటాం కదా. కానీ ఇక్కడ మాత్రం ఏం రాసుకోవాలి అంటే పుట్ tan x is equal to t. tan x/2 కాదు, tan x is equal to t, which implies dx is equal to, ఇంతకుముందు ఏం రాస్తా అంటే 2dt/1 + t². ఇప్పుడు ఏం రాసుకోవాలి, dt/1 + t². 2dt రాదు, ఇక్కడ dt మాత్రమే వస్తుంది, అవునా? ఇందాక ఫార్ములా ఏమి, cos 2x కి cos x కి ఫార్ములా ఏం రాసాము, 1 - tan²x/2/1 + tan²x/2. కానీ ఇప్పుడు ఏం రాయాలి, cos 2x అంటే 1 - tan²x డివైడెడ్ బై 1 + tan²x, అవునా? అంటే x/2 రాదు, అందుకే నేను ఇక్కడ పుట్టు tan x/2 కాకుండా tan x అనుకున్నా. అంటే cos 2x ప్లేస్ లో ఏం రాసుకోవాలి అంటే 1 - t²/1 + t² రాసుకోవాలి, అవునా? సో కింద రాసుకోండి, హియర్ cos 2x ప్రాబ్లం లో cos 2x ఉన్న చోట we can write it as 1 - t²/1 + t² గా రాసుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రాబ్లం చేద్దాము, బాగా అబ్జర్వ్ చేయండి. i is equal to ఇంటెగ్రల్ 1/5 + 4 cos 2x. cos 2x అంటే ఏంటి, 1 - t²/1 + t². dx అంటే ఏంటి, 2dt కాదు, సారీ, dt/1 + t², అవునా? అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్ లో యాజ్ యూజువల్ గా మీకు తెలుసు, ఇక్కడ మనము 5 1 jar 5, అదే విధంగా 5 × t² 5t² మల్టిప్లై చేసి మొత్తానికి డివైడెడ్ బై 1 + t² గా రాసుకుంటాము. సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1 డివైడెడ్ బై 5 1 jar 5 5 × t² 5t². మరి ఇక్కడ 4 1 jar 4 4 × -t² -4t² హోల్ డివైడెడ్ బై 1 + t² ఇంటూ dt డివైడెడ్ బై 1 + t² గా రాసుకున్నాం, అవునా?
కాకపోతే మనందరికీ తెలుసు కింద రాసుకోవాల్సిన 1 ప్లస్ టీ స్క్వేర్ మేము న్యూమరేటర్కి తీసుకెళ్ళిపోతాము, అంటే పైన రాసుకుంటాము. సో కింద నేను ఇక్కడ రబ్ చేసేస్తున్నాను. వెంటనే మనం 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ చేసేయచ్చు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/5 + 4 means 9. 5t square minus 4t square means we can write it as t square. Here we can write it as dt. Okay. 9 ని 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 స్క్వేర్. నౌ ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు? ఇంటెగ్రల్ 1/a² + x² dx is equal to 1/a tan inverse of x/a plus c. So with the help of this formula 9 స్టాండర్డ్ ఇంటెగ్రల్స్ లో ఒక ఫార్ములా ఇది. సో 1/a అంటే 1/3 వస్తుంది. tan inverse of x/a అంటే t/3 ప్లస్ c గా రాసుకోవచ్చు. కానీ t అంటే ఏంటి? tan x కాబట్టి I is equal to 1/3 tan inverse of t means t అంటే గుర్తుపెట్టుకోండి tan x/2 కాదు, tan x divided by 3 plus c is the final answer. సరేనా? మరి దీంట్లో ఈ మెథడ్ లో 4th క్వశ్చన్ నేను మీకు చేసి చూపిస్తాను. 4th క్వశ్చన్ అయితే ఇక్కడ నేను రాయలేదు. చూడండి 4th క్వశ్చన్ ఏమంటే ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1/1 plus cos x plus sin x dx. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో కూడా 1 or 2 times అడిగారు ఈ క్వశ్చన్. ఇంటెగ్రల్ 1/1 plus cos x plus sin x dx. మరి ఇది ఏ మెథడ్? సెకండ్ మెథడ్ అని తెలుసు, కానీ ఎన్నో ఫామ్ ఇది? ఖచ్చితంగా ఇది 4th ఫామ్. 4th ఫామ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇంటెగ్రల్ 1/a cos x plus or minus b sin x plus or minus c dx. ఈ ఫామ్ లో ఉంటుంది. అంటే ఏ వాల్యూ cos x కోఎఫిషియంట్ ఎంత? ఏ వాల్యూ 1, sin x పక్కన ఎంత ఉంది? b అంటే 1, c వాల్యూ ఎంత? 1. అర్థమవుతోందా? కాబట్టి ఇది ఏ మెథడ్ అంటే సెకండ్ మెథడ్ లో 4th ఫామ్. సరేనా? క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎగ్జామ్ లో ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1/1 plus cos x plus sin x dx. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము క్వశ్చన్ ఏమనుకోవాలంటే I అనుకోవాలా. లెట్ I is equal to ఇంటెగ్రల్ 1/1 plus cos x plus sin x 1 plus cos x plus sin x dx గా రాసుకోవాలి. రాసిన వెంటనే గుర్తుపెట్టుకోండి, ఇలా రాసిన వెంటనే పుట్ tan x/2 is equal to t రాసుకోవాలి. పుట్ tan x కాదు, tan x/2 is equal to t. వెంటనే which implies dx is equal to 2 dt divided by 1 plus t square గా రాసుకోవచ్చు. అవునా? ఇంతవరకు అయితే మీకు తెలుసు. cos x కి ఏముంది ఫార్ములా? 1 minus tan square x/2 by 1 plus tan square x/2. sin x అంటే 2 tan x/2 by 1 plus tan square x/2. కాబట్టి cos x ఉన్న చోట ఏం రాసుకోవాలి అంటే 1 minus t square by 1 plus t square గా రాసుకోవాలి. అదే sin x ఉన్న చోట ఏం రాసుకోవాలి అంటే 2 dt by 2t కాదు 2t by 1 plus t square. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ 2 dt dx అంటే 2 dt, sin x అంటే 2t. ఇక్కడ తరచూ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. sin x అంటే 2t by 1 plus t square. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ చేద్దాము. I is equal to ఇంటెగ్రల్ 1/1 plus cos x. cos x means 1 minus t square by 1 plus t square. అదే విధంగా sin x అంటే 2t by 1 plus t square. What about dx? dx means 2 dt by 1 plus t square. అవునా? కానీ ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఇక్కడ డినామినేటర్ లో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. నేనేం చేస్తానంటే ఇక్కడ చిన్న చేంజ్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ లో బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటెగ్రల్ 1/1 divided by 1 ని ఇక్కడ ఉన్నటువంటి 1 ని ఏం చేస్తానంటే 1 plus t square తో మల్టిప్లై చేసి 1 plus t square తో డివైడ్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. 1 plus t square తో మల్టిప్లై చేసి 1 plus t square తో డివైడ్ చేస్తున్నాను. మిగతా అంతా సేమ్ టు సేమ్ అట్లే రాసేసుకుంటా. అవునా? అలా ఎందుకు చేస్తున్నానో కూడా చెప్తాను చూడండి. 2t by 1 plus t square. ఇక్కడ లాస్ట్ లో ఏంటి? 2 dt by 1 plus t square. ఇక్కడ
పై స్టెప్ కి ఈ స్టెప్ కి తేడా ఏమంటే ఈడ 1 + t² కనుక క్యాన్సిల్ అయితే మళ్ళా మనకు 1 వస్తుంది. అలా ఎందుకు చేశానంటే ఎల్సిఎం సేమ్ అయితే న్యూమరేటర్ మొత్తం యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ మూడిటికి ఎల్సిఎం సేమ్ కాబట్టి ఇంటెగ్రల్ 1 మొత్తం డినామినేటర్ అంతా యాడ్ చేస్తాను. 1 + t² ప్లస్ 1 - t² ప్లస్ 2t హోల్ డివైడెడ్ బై 1 + t². మొత్తానికి ఎల్సిఎం 1 + t² ఇంటూ 2dt బై 1 + t². మరి ఇక్కడ డినామినేటర్ లో ఉన్న 1 + t² న్యూమరేటర్ కి తీసుకుంటాను, అంటే పైకి తీసుకెళ్లిపోతాను. ఈ 1 + t² ఇక్కడ ఉన్నటువంటి 1 + t² డినామినేటర్ లో ఉన్న 1 + t² క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిన తర్వాత 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకుంటాను. +t² - t² క్యాన్సిల్ అయిపోతుంది. అయిన తర్వాత మిగిలింది ఎంత అంటే 1 / 1 + 1 అంటే 2 + 2t గా రాసుకోవచ్చు. సో 2 + 2t dt. అవునా? ఈ రెండిట్లో 2 కామన్ చేసేయచ్చు. 2 కామన్ చేస్తే బయటికి వచ్చే 2/2 గా రాసుకోవచ్చు. 2 కామన్ చేసిన తర్వాత 1 + t మాత్రమే మిగులుతుంది. 2 విల్ గెట్స్ క్యాన్సిల్. సో క్యాన్సిల్ అయిపోతుంది, కేవలం 1 మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి అంటే ఇంటెగ్రల్ 1/x dx = log x + c. అంటే x అంటే ఏమనుకున్నా 1 + t. సో దీన్ని నేను ఏం రాసుకుంటానంటే log of 1 + t + c గా రాసుకుంటాను. కానీ t అంటే ఏంటి? tan x/2 కాబట్టి సో I = log of 1 + t అంటే ఏంటి? tan x/2 plus c is the final answer. ఓకే, ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అదే విధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.